అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్ ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుకి సంవత్సరం కాలం పూర్తి అయినందువల్ల చాలామంది వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే 1 ఇయర్ అయిపోయింది, అసలు రాష్ట్రానికి ఏం చేశారు వీళ్ళు, కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు, ప్రజలను మోసం చేస్తారు, హామీలు ఇస్తా అని చెప్పారు, ఏం హామీలు నెరవేర్చట్లేదు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. మరి అసలు కూటమి ప్రభుత్వం ఏం చేసింది అని మీరు చెప్తారు? కూటమి ప్రభుత్వం ఏడాదైన సందర్భంగా, కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంగా ఏమీ చేయలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏ పరిపాలన జరగలేదు, అంతా డొల్లా అని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఒక్కసారి ఆ ఆరోపణ చేసే వాళ్ళకి 142 హామీలు నెరవేర్చడం జరిగిందని చెప్పేసి ఆ 142 హామీలు కూడా ఏం చేశారో ఒకసారి చదివి వినిపిస్తాను. ఓపికగా వినవలసిందిగా నేను కోరుతా ఉన్నా. మరి ఒకసారి చూసినట్లయితే పెన్షన్ పంపు 4,000, దివ్యాంగులకు పెన్షన్ రెట్టింపు 6,000, 204 అన్నా క్యాంటీన్లు ప్రారంభము, మెగా డిఎస్సి అమలు, పోలీస్ శాఖలో 6,100 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, చెత్త పన్ను రద్దు, నాలా పన్ను రద్దు, దీపంటూ ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, పూర్టు రిచ్ P4 ఇప్పటికే 1,00,000 కుటుంబాలు దత్తత, తల్లికి వందనం, చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, 11 నెలల్లో 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 8.5 లక్షల ఉద్యోగాలకు ఒప్పందము, అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకు 20,000, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, డయాలసిస్ రోగులకు పెన్షన్ పెంపు 10,000 రూపాయలు, మంచానికే పరిమితమైన పెన్షన్ పెంపు 15,000 రూపాయలు, ఇంటికే వచ్చి ప్రభుత్వ అధికారులతో పెన్షను, రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా పెన్షన్ తీసుకునే వెసులుబాటు, 3 నెలల వరకు పెన్షన్ ఒకేసారి తీసుకునే వెసులుబాటు, వృద్ధుల కోసం 12 కొత్త వృద్ధాశ్రమాలు, భర్త చనిపోతే తర్వాత నెలలోనే భార్యకు వితంతు పెన్షను, 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్కు ఏపీఎస్ఆర్టీ బస్సుల్లో 25% రాయితీ, ఉచిత ఇసుక కేవలం రవాణా ఛార్జీలు మాత్రమే, ఇంటింటికి త్రాగునీరు పనులు ప్రారంభము, మత్స్యకారులకు 20,000 ఆర్థిక సాయము, నాయీ బ్రాహ్మణుల జీతాలు 15,000 నుంచి 25,000కు పెంపు, తర్వాత అర్చకులకు జీతం 10,000 నుంచి 15,000కు పెంపు, ధూపదీప నైవేద్యాల కింద ఆలయాలకు 5,000 నుంచి 10,000కు పెంపు, వేద విద్యార్థులకు నిరుద్యోగ భృతి కింద 3,000, ఇమాములు మోజోములకు గౌరవ వేతనం 15,000కు పెంపు, ధరల భారం ప్రజలపై పడకుండా సబ్సిడీపై తక్కువ ధరకే నిత్యావసరాలు, రాష్ట్ర జీడీపీ పెంచడానికి చర్యలు, ఏడాదికి దేశంలోనే 2వ స్థానంలోకి తీసుకురావడము, జగన్ బొమ్మ తీసి రాజముద్రతో పాసు పుస్తకాలు, అన్ని ప్రముఖ బ్రాండులతో తక్కువ ధరకే నాణ్యమైన మద్యము, పంచాయతీలు మున్సిపాలిటీలు బలోపేతం కోసం చర్యలు, స్కిల్ సెన్సెస్ ప్రారంభము, పర్యాటక రంగానికి పరిశ్రమల హోదా, వాట్సాప్ గవర్నెన్స్ సులభంగా సర్టిఫికేట్ల జారీ, నీరు చెట్టు ఉపాధి హామీ బకాయిలు చెల్లింపు, అభివృద్ధి వికేంద్రీకరణ, గంజాయి డ్రగ్స్ నియంత్రణ, వరద సాయం భారీగా పెంపు, తిరుమల ప్రక్షాళన, రివర్స్ టెండరింగ్ విధానం రద్దు, డబుల్ ఇంజిన్ సర్కారుతో కేంద్రం నుంచి నిధులు, తెలంగాణతో విభజన సమస్యల పరిష్కారం, రేషన్ షాపుల్లోనే రేషన్, కర్నూలులో హైకోర్టు బెంచు, పోలవరం నిర్వాసితులకు R&R ప్యాకేజు, మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషను, వర్గీకరణ హామీ అమలు, వర్గీకరణ నథింగ్ బట్ SC/ST వర్గీకరణ హామీ అమలు, గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు, భవన నిర్మాణ బోర్డు పునరుద్ధరణ, ఉద్యోగులు 1వ తేదీన జీతాలు, పెన్షనర్లకు 1వ తేదీన జీతాలు, ఉద్యోగుల బకాయిలు చెల్లింపు, టీచర్లకు మేలు చేసేలా జీవో నెంబర్ 117 జీవో రద్దు, ఉపాధ్యాయులకు ప్రస్తుతం ఉన్న 45 యాప్ల స్థానంలో 1 యాప్, బీసీలకు స్వయం ఉపాధి కోసం 40% రాయితీతో 5 లక్షల వరకు రుణము, స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు, బీసీలకు సప్లాన్ ద్వారా ఖర్చు 896 కోట్ల నిధులు విడుదల, ఒంటరి కులస్తులకు క్వారీలలో 10% రిజర్వేషను, గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10% రిజర్వేషను, శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు, చేనేత కార్మికులకు GST ఎత్తివేత, చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి అదనంగా 50,000, చేనేత కార్మికుల కుటుంబానికి ఆరోగ్య బీమా, ఒక్కో కుటుంబంపై ఏడాదికి 2,100 రూపాయల ప్రీమియం చెల్లించనున్న ప్రభుత్వము, చేనేత మగ్గాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, చేనేత మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్తు, స్థానిక సంస్థలు 34% రిజర్వేషన్లు, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% పదవులు, సెలూన్ షాపులు నిర్వహించే నాయీ బ్రాహ్మణులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ట్రస్ట్ బోర్డులో ఒక నాయీ బ్రాహ్మణుడు ఉండేలా చర్యలు, బీసీ భవన్ల నిర్మాణము, ఆదరణ పథకాన్ని పునఃప్రారంభము, బీసీలకు స్వయం ఉపాధి, బీసీ స్టడీ సర్కిల్స్, ప్రత్యేక బీసీ పరిరక్షణ చట్టము, తోట చంద్రయ్య, అమర్నాథ్ గౌడు, జల్లయ్య బీసీ వ్యక్తులు కేసులు రీఓపెను, మరి జాబ్ ఇవ్వడము తోట చంద్రయ్య కొడుక్కి, మత్స్యకారులను దెబ్బతీసే 217 144 జీవో రద్దు, వేటకు వెళ్లే బోట్లకు లీటర్ డీజిల్పై 9 రూపాయల సబ్సిడీ, ఇళ్ల నిర్మాణము, ఇంటి నిర్మాణానికి 4 లక్షలతో పాటు గ్రామంలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు మంజూరు, ప్రతి ఒక్కరికి 25 లక్షల ఆరోగ్య బీమా, ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డు, సోలార్ ప్రోత్సహించి విద్యుత్ భారం తగ్గిస్తాము, మైనార్టీ విద్యార్థులకు టెట్టులో ఉచిత శిక్షణ, ఏపీ వ్యాప్తంగా 19 శిక్షణ కేంద్రాల ఏర్పాటు, మైనార్టీలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ షాదీఖానాల నిర్మాణానికి
₹2,90,00,000 విడుదల. ముస్లిం మైనారిటీ విద్యార్థుల కోసం మదర్సా నవీన విద్యా పథకము. ధాన్యం కొనుగోలు వెంటనే చెల్లింపులు. 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషను. పశువుల షెడ్ల నిర్మాణానికి 90% రాయితీ. రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు, రాయితీపై విత్తనాలు, రాయితీపై ఎరువులు, రాయితీతో సోలార్ పంపు సెట్లు, ధరల స్థిరీకరణ నిధి. ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహము. కౌలు రైతులకు కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేయించారు. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు. ప్రతి ఐటీడీఏలో ఉచిత డిఎస్సి శిక్షణా కేంద్రము. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలకు ఫీడర్ అంబులెన్సులు. ఎస్సీ మహిళలకు 3 లక్షల వరకు రాయితీ రుణాలు. సంచార జాతులకు అండగా ప్రభుత్వం 50% రాయితీతో రుణాలు. నాణ్యమైన మధ్యాహ్న భోజనము. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయడము. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యుత్తు. ఇంటర్ కాలేజీ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, బ్యాగులు. కేజీ టు పీజీ సిలబస్ రివ్యూ. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు తిరిగి ప్రారంభము. రాజకీయాలకు దూరంగా యూనివర్సిటీలు. యూనివర్సిటీ వీసీలుగా ప్రతిభ ఉన్నవారు మాత్రమే ఎన్నుకోవడము. విదేశీ విద్య పునరుద్ధరణ. పీజీ ఫీజు రింబర్స్మెంట్ అమలు. క్రీడాకారులకు 3% రిజర్వేషను. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు తీరాయి. ప్రఖ్యాత కంపెనీలకు ఏపీకి. పోలవరం పరుగులు పెట్టిస్తాం, పూర్తి చేస్తాం. స్టార్ట్ అయ్యాయి పనులు. ఐటీ హబ్గా విశాఖ. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ హబ్గా రాయలసీమ. అమరావతి మన రాజధాని పనులు వేగవంతం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకొని 12,000 కోట్ల రూపాయలు ప్యాకేజీ తెచ్చుకోవడం. విశాఖ రైల్వే జోన్ సాధించడం. గుంతల రోడ్లు బాగు. భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి పేరు. కర్నూలు జిల్లా పత్తికొండలో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన. గాలేరు నగరి పనులు వేగంగా. హంద్రినీవ పనులు వేగంగా. ఉత్తరాంధ్ర సృజల స్రవంతి పనులు వేగంగా. బంగారుపాలెంలో కిడ్నీ డయాలసిస్ సెంటరు. ఆశా వర్కర్లకే గరిష్ట వయోపరిమితిని 62 ఏళ్లకు పంపు. మరి ఆశా వర్కర్లకు నిబంధనల ప్రకారం గ్రాట్యుటీ కింద సుమారు ₹150,000 అందే అవకాశము. ఆక్వా రైతుకు యూనిట్కు ₹1.50 కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మాత్మన దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా నిర్వహించడము. విజన్ 2447 అమలుకు ప్రణాళిక. వర్క్ ఫ్రం హోం ప్రోత్సాహము. పోర్టులు, ఎయిర్పోర్టులు త్వరితగతిన నిర్మాణము. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడారు. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్ అభివృద్ధి. ఆర్థిక సంఘం ఇచ్చే నిధులు నేరుగా పంచాయతీలకే. పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వవైభవము. ఓకే, అంటే ఈ 140 పైగా ఉన్న హామీలన్నీ నెరవేర్చారు. ఇప్పుడు చెప్పినవన్నీ నెరవేర్చలేదంటే ఆధారాలతో ఆరోపణ చేసే వాళ్ళు రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మరి ఇన్ని చేసినా కూడా ఏం చేయాలని ఎందుకు చెప్తున్నారండి మరి? అదంతే, మనం ఆరోపణ చేసే వాళ్ళకి ఏం చెప్పలేం. అది దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేనని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సామెత చెప్పారో, ఆ దున్నపోతు ఈనేది లేదు, దూడను కట్టేసేది లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేసేదే కానీ దానికి ఆధారాలు ఉండవు, పాడు ఉండవు అనేది తెలియజేసుకుంటూ థ్యాంక్స్ అండి. నమస్తే.